నేటి పంచాంగం వివరణ జూన్ 17, 2024 సోమవారం. బక్రీద్ శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి ఉదయం 6:25 వరకు. వారం సోమవారం, ఇందువాసరే. నక్షత్రం చిత్తా మధ్యాహ్నం 1:41 వరకు. యోగం పరిగా రాత్రి 9:24 వరకు. కరణం వనిజ సాయంత్రం 5:34 వరకు. తదుపరి విష్టి ఉదయం 6:25 వరకు. వర్జం రాత్రి 7:55 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 3:11 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అమృతకాలం ఉదయం 6:44 నుండి 8:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:56 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:47. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి జీతభత్యాల విషయంలో మంచి శుభవార్తలు అనేది అందుకుంటారు. ఇక చిన్ననాటి మిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రుల ఆగమనంతో ఆనందాన్ని పొందుతారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆర్థికంగా వెసులుబాటు రావడంతో రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. మేషరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే చూస్తున్నారో దానికి ఉన్న అడ్డంకులని తొలగిపోతాయి. విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాలను పొందుతారు. రాజకీయవేత్తలకు అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక మేషరాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు మేషరాశి వారికి పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఏవైతే చిక్కులున్నాయో అవి విడిపోతాయి. అలాగే కొన్ని సమస్యలు ఊహించని రీతిలో పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న వివాదాలను తీర్చుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులను చక్కదిద్దడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు అనేవి మీకు కలిసి వస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగంన ఉన్న వివాదాలు అనేవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుటుంబ వాతావరణం అనేది సందడిగా ఉంటుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ఆర్థిక లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు
వృషభ రాశి వారికి బంధుమిత్రుల కలయిక అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలనేవి అందుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే స్థలాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వృషభ రాశి వారు ఈరోజు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక ఆర్థిక లావాదేవీలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు ఈరోజు. అలాగే ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులను పెడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. ధనయోగ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత నిరాశ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. శ్రమ పడితే తప్ప ఫలితం అనేది కనిపించదు. అలాగే ఈరోజు విద్యార్థులు కూడా మరింత శ్రమించాల్సి ఉంటుంది. సమయ పాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు పెట్టుబడులలో సామాన్యమైన లాభాలే కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా సామాన్యమైన లాభాలే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఇంట శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు పనులు ముందుకు సాగక కొంత ఇబ్బంది పడతారు. ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు. ఇక ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరాశజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. అలాగే ఆప్తులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల పట్ల అప్రమత్తంగా పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఇక విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. హనుమాన్ అష్టోత్తర పారాయణం మరియు గణపతి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతున్నాయి. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి.
ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున, మీరు చేసే చేతల వలన మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అలాగే విద్యా నష్టం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధ విషయంలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాముల ద్వారా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక పరిశ్రమలలో పనిచేసే శ్రామికులకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు అన్నింటా వ్యవహార భంగమే కనబడుతుంది, జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రమానంతరం తప్ప పనులను పూర్తి చేయలేకపోతారు. అంచనాలలో పొరపాట్లు అనేవి ఎదురవుతాయి. ఆశించిన రాబడి లేక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. ఇక క్రీడాకారులు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యొక్క ఆశలు అంతగా ఫలించవు మరియు విద్యా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరులపై ఆధారపడకపోవడమే మంచిదే. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది వేధిస్తుంది ఈరోజు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి అష్టోత్తరం మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది వారికి లభిస్తుంది. ఇక చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. అలాగే ఈరోజు సింహరాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అనుకున్న మార్పులను పొందగలుగుతారు. ఇక దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి ఇంకా పెరుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది పర్మనెంట్ అవుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక సింహరాశి వారు ఎవరైతే భూ క్రయ విక్రయాలలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇక బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఈరోజు ప్రగతిని సాధిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కావలసిన పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి ఈరోజు సక్రమంగా నిర్వహించి మంచి ప్రశంసలను పొందగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగే విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
కన్యా రాశి వారు తమ సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభించడంతో చాలా ఆనందపడతారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న నష్టాలను ఈరోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దేవాలయాలను సందర్శించడం పరిపాటి కాబట్టి మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగ యత్నాలలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక విదేశయానంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు కన్యా రాశి వారు విదేశయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. కన్యా రాశి వారికి ఈరోజు ప్రముఖులతో ఊహించని పరిచయాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించుకుంటారు ఈరోజు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను ఎటువంటి అవంతరాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలలో ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలలో ఉన్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు భూములను, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను పెంచుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్న వివాదాలను తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యవహారాలు అనేవి సాఫీగా సాగిపోతాయి. ముఖ్యంగా కన్యా రాశిలోని విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం, ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారు ఈరోజు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు అనేవి కలిసి వస్తాయి. ఇక ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు తెలివిగా ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ఏవైతే స్థిరమైన ఆలోచనలు చేస్తున్నారో అవి విజయవంతంగా మీకు అమలు చేయగలుగుతారు. అలాగే దృఢ నిశ్చయం అనేది మీకు బాగా పనిచేస్తుంది ఈరోజు. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అలాగే ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం అనేది వ్యాపార సంబంధ చర్చలలో సఫలతను ఇస్తుంది. అలాగే బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు తులారాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఈరోజు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి అన్నీ ఈరోజు కలిసి వస్తాయి. కుటుంబంలో రానున్న శుభకార్యాలపై ప్రణాళికలను తయారు చేసుకుంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ప్రయాణాలలో ఉన్న అవంతరాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహాయ సహకారాలనేవి అన్ని విషయాలలో మీకు అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో స్వయం కృషితో అభివృద్ధిని చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనులలో ఉన్న ఒత్తిడిల నుండి విముక్తి పొందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవకాశాలను పొందుతారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు ఎరుపు.
అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంట బయట ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేవి తప్పకపోవచ్చు. కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం అనేది నిరుత్సాహంగా ఉంటుంది మరియు ఒత్తిడికి లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ధనపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు మానుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నవి, వెళ్ళిన పనిలో కూడా విఘ్నాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తారు. ఇక ఇంట బయట సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే లేదు. స్నేహితుల నుండి ధన సహాయం, మాట సహాయం కోరాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమించినా లాభాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి నిరాశ ఎదురవుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం కనీసం 127 సార్లు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే దైవసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దైవసేవ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు ఫలిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో శ్రమకు అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారికి ఈరోజు పితృ సంబంధమైన వ్యక్తుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అతి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఇక పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ఆకట్టుకొని కావలసిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారికి పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఇక సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి సహాయం అనేది అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందినైనా అధిగమించి తమకు కావలసిన పదవిని పొందగలుగుతారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలు లభించడం వలన ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి విదేశీయానంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విదేశయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది.
ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకొని మరింత లాభాలను గడిస్తారు. ఇక ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మకర రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులను పొందుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఈరోజు మకర రాశి వారు ఆత్మీయులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఇక వ్యతిరేక పరిస్థితుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలను గడిస్తారు. వాహనాలను స్థలాలను కొనుగోలు చేసే వీలుందే. కొన్ని వివాదాలను సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోవడంలో సత్తా చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనం చేతికి అందడం వలన రుణభారాలు తొలగిపోతాయి. ఇక స్థిరాస్తులలో పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఇంతకాలంగా మకర రాశి వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఉన్నత పోస్టులను కూడా దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం వలన ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి తమ ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా బాధపడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ఇంట బయట కుంభరాశి వారికి మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక విద్యా లాభం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆ పనులలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క నైపుణ్యం అనేది వెలుగులోకి వస్తుంది. పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఎంతటి సమస్యనైనా ఎదిరించే ఆత్మవిశ్వాసం అనేది ఈరోజు మీకు సొంతమవుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కలిసి వస్తాయి. అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మిత్రులు మీ ఉన్నత స్థితికి కొంత సహాయపడడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను దక్కించుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా లాభం అనేది కనిపిస్తుంది. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు కుటుంబస్తుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు.
అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వలన కొంత మానసిక శారీరక అనారోగ్య సమస్యలు అనేవి బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగంన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే మీనరాశిలోని నిరుద్యోగులు ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశను గురి చేస్తాయి. మీనరాశి వారు ఈరోజు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కోర్టు సమస్యలు అనేవి వేధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇంకా ఆస్తి వివాదాలు ఏర్పడి మిమ్మల్ని కొంత మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగస్తులు తాము చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నది కాబట్టి ప్రవర్తించే ప్రవర్తనలో మాట తీరులో కొంత మార్పు చేసుకుంటే మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు అనేవి నెలకొంటాయి. మూడవ వ్యక్తి జోక్యం వలన ఈ సమస్య వస్తుంది కాబట్టి మీరు కొంత పరాయి వారిని నమ్మకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భాగస్వాముల వలన సమస్యలు అనేవి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశిలోని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి రోజు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మీ కష్టం వేరొకరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈరోజు. అలాగే మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈ రోజు కలిసి రావు. వ్యతిరేకుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు మీనరాశి వారికి ఓర్పు వహించడం ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు కూడా సతమతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు నిరుత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ పరంగా చికాకులు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.